విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నాయుడు ప్రతినిధి వైజాగ్ నుంచి లైవ్ లో అందిస్తారు. నాయుడు, ఇప్పుడు విశాఖ కేంద్రంగా భారీగా డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపుతుంది. విశాఖలో ఎన్నడూ లేని విధంగా గతంలో గంజాయి అక్రమ రవాణా సంబంధించి అనేక ఆరోపణలు రావడం, ఇక్కడ పట్టుకోవడం, స్టిల్ ఇప్పటికి కూడా గంజాయికి ఈ ప్రాంతం కూడా అక్రమ రవాణా అవుతుంది. సో కొన్ని వందల వేల కేజీలను పట్టుకొని ఇక్కడే విశాఖలోనే తగలబెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో హెరోయిన్, కొకైన్ లాంటి ఏవైతే పూర్తి స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసేటువంటి డ్రగ్స్ మొదటిసారిగా విశాఖలో నేను పట్టుకోవడం కలకలం రేపుతుంది. సుమారుగా 25,000 టన్నులు ఉన్నటువంటి ఏదైతే డ్రై ఈస్ట్ ఉందో దాని మాటున ఈ వ్యవహారం జరుగుతున్నట్టు ఇంటర్పోల్ గుర్తించడం జరిగింది. ఇంటర్పోల్ గుర్తించి సిబిఐ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబిఐ అధికారులే నేరుగా విశాఖ వచ్చి విశాఖలో ఉన్నటువంటి ఆ కంటైనర్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి శాంపిల్స్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లెట్స్గా ఏదైతే డ్రై ఈస్ట్ ఉందో దాంట్లో 25 కేజీల బ్యాగ్లో పిల్లెట్స్ని ఏర్పాటు చేశారు. ఆ పిల్లెట్స్ని బయట తీసి చెక్ చేస్తే సో అందులో ఏవైతే ఉన్న డ్రగ్ నార్కోటిక్స్ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ శాంపిల్స్ని వీడియోగ్రఫీ చేసి సిబిఐ స్వయంగా గుర్తించి దీని మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎవరైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎవరైతే కంపెనీ ఉంది, ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే కీలకంగా ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఎందుకు ప్రారంభించారు. అయితే నిన్న వాళ్ళు కూడా కూర్చొని ఇది రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధాలు లేవు, కేవలం ఇది మేము వ్యక్తిగత వ్యాపారపరంగా చూస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీన్ని విపక్షాలు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలంటున్నారు. బట్ ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్లెక్సీలు ఏవైతే మనం చూస్తున్నామో కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనకి గుంటూరు ఇది 1987లో కంపెనీ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏదైతే సంధ్య ఆక్వా ఉందో ఆక్వాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వైసీపీ నేతలే కీలకంగా ఉన్నారు. వాళ్ళ ఫ్లెక్సీలు కానీ ఇవి కానీ ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. దీని వెనక కూడా వైసీపీ ఒక పూర్తి స్థాయిలో దీన్ని వ్యాపారంగా మలుచుకొని కొంతమంది బినామీలను పెట్టి దీని ద్వారా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనిని ఇప్పుడు ఒక ఆదాయ మార్గంగా మార్చుకొని ఇప్పుడు ఎన్నికల వేళ కావచ్చు మిగతా సంపాదించాలని వైసీపీ నేతలు ఒక స్కెచ్ చేశారు. ఎందుకంటే గతంలో 21,000 కోట్ల అక్కడ గుజరాత్లో పట్టుబడిన దానికి సంబంధించిన లింకులు ఉన్న వాటిలో ఏమయ్యాయని ఇప్పటికీ బయటపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే కూడా వ్యాపారంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో పెట్టుకోవాలని ఒక ప్రయత్నంగా వైసీపీ ఇదంతా చేస్తుందనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని విపక్షాలు కానీ వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి.